4 కుంకుడుకాయలతో ఇలా చేశారంటే మీ తెల్ల జుట్టు మొత్తం కూడా నల్లగా మారుతుంది. నేను మీకు లైవ్‌లోనే తెల్ల జుట్టున్న పర్సన్ మీద అప్లై చేసి చూపిస్తాను. చూసిన తర్వాతే ట్రై చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. చాలామందికి వైట్ హెయిర్ సమస్య అనేది ఎక్కువైపోతుంది. చిన్నపిల్లల్లో పెద్దవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు చూస్తున్నాం. కొంతమంది అయితే అక్క ఎన్ని వాడినా రిజల్ట్ ఉండట్లేదు, ఇవి ట్రై చేసాం అవి ట్రై చేసాం అంటున్నారు కదా. మీకు రిజల్ట్ ఉండేటట్లు ఒక చిన్న చిట్కా చెప్తాను. 4 కుంకుడుకాయలతో ఇలా చేసేయండి. మీ తెల్ల జుట్టు మొత్తం కూడా నల్లగా మారుతుంది. ఒకప్పుడు మన పెద్దవాళ్ళు కుంకుడుకాయ శీకాకాయతోనే హెయిర్ డైస్ అనేది ప్రిపేర్ చేసుకుని యూజ్ చేసేవాళ్ళంట. అందుకే వాళ్ళ హెయిర్ అనేది పర్మనెంట్గా అంత బ్లాక్గా ఉంటుంది. ఇప్పుడు చాలామందికి 20లో 30లో వైట్ హెయిర్ అనేది చూస్తున్నాం. కొంతమంది పెద్దవాళ్ళలో ఇప్పటికీ కూడా మనం గమనిస్తే ఎవరో కాదండి, మా మామగారు, మా తాతయ్య గారికి ఏంటంటే వాళ్ళకి 90-95 సంవత్సరాలు వచ్చినా సరే వైట్ హెయిర్ అనేది ఉండదు. సో ఎందుకు అని అంటే అప్పుడు వాళ్ళు తీసుకున్న కేరింగ్ అవ్వచ్చు, వాతావరణం అవ్వచ్చు. బట్ అలాంటి చిట్కాని ఇప్పుడు నేను మీ ముందుకు ఒకటి తీసుకొచ్చాను. ఇదేమి షాంపూ కాదు, అలా అని చెప్పేసి హెయిర్ డై కాదు, ఆయిల్ కాదు. ఒక చిన్న టెక్నిక్ అంతే. కుంకుడుకాయలతో ఇలా చేస్తే వైట్ హెయిర్ మొత్తం కూడా పర్మనెంట్గా బ్లాక్గా మారుతుంది. తర్వాత మీకు ఫ్రీజీ హెయిర్ సమస్య కూడా ఉండదు. నాన్ స్టాప్గా హెయిర్ అనేది గ్రోత్ అవుతూ ఉంటుంది. హెయిర్ అనేది షైనీగా, సిల్కీగా, వాల్యూమ్గా కనపడుతుంది. ఇంత మంచి చిట్కా ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దు. తప్పకుండా ట్రై చేయండి. 100కి 100% రిజల్ట్ ఉంటుంది. అందులో డౌటే లేదు. ఇంక లేట్ వద్దు, వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇప్పటి వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. మీరు వెంటనే వీడియో చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియో ఏంటి చూసేద్దాం రండి. నేను మా ఫ్యామిలీ చాలా ప్రాబ్లమ్స్లో ఉండేవాళ్ళమండి. సో మా ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా గురువుగారు ఒక చక్కటి పరిష్కారం చెప్పారు. ఇప్పుడు నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా, మా ఫ్యామిలీ కూడా. సో మీలో కూడా ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటే చదువు, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, పెళ్ళి, పుత్ర సంతానం, కోర్టు సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు 100% అన్నిటికీ కూడా పరిష్కారం చెప్తారు. కోయ గురూజీ రామరాజు గారు ఓం శ్రీ పెద్దమ్మ తల్లి జ్యోతిష్యాలయం. ప్రత్యేకత ఏంటంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ చేయబడును. ప్రతి ఒక్క సమస్యకు గురువు గారు అంజనం వేసి చెప్తారు. ఫోన్ నెంబర్ వచ్చేసి 9010174803. ఇప్పుడు మన రెమెడీ అనేది స్టార్ట్ అవుతుంది. ముందుగా మనకు కావాల్సింది కుంకుడుకాయలు. మన మెయిన్ ఇంగ్రీడియంట్ కూడా కుంకుడుకాయలే కదా. సో నేను ముందే చెప్పాను కదా, కుంకుడుకాయలతోనే మనకి బ్లాక్ హెయిర్ అనేది సొంతం అవుతుంది. ఇక్కడ కుంకుడుకాయలు అనేది నేను 8 తీసుకున్నాను. మీరు ఎన్నైనా తీసుకోవచ్చండి. తక్కువ కాకుండా ఎక్కువగా తీసుకోండి. నేను 8 తీసుకున్నానంటే మీరు 10, 12 అలా తీసుకోండి. కుంకుడుకాయలో ఉన్న సీడ్ అనేది తీసేసాను. తర్వాత నేను చూపిస్తున్నాను శీకాకాయ. శీకాకాయలో కూడా మనకి సీడ్స్ అయితే ఉంటాయి. సో తీసుకోవచ్చు, తీసుకోపోవచ్చు, మీ ఇష్టం. సో నేనైతే తీసేసానండి. తర్వాత వచ్చేసి ఆమ్లా. ఆమ్లా అనేది ఇక్కడ నేను డ్రై ఆమ్లా తీసుకుంటున్నాను. మనకి ఈజీగా అవైలబుల్గా ఉంటాయి డ్రై ఆమ్లా కూడా. సూపర్ మార్కెట్లో, ఆయుర్వేదిక్ షాపుల్లో, ఆన్లైన్లో ఈజీగానే డ్రై ఆమ్లా దొరుకుతుంది. 2 స్పూన్స్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ నేను ఐరన్ కడాయి తీసుకున్నాను. మీరు కావాలంటే అల్యూమినియం కూడా తీసుకోవచ్చు. నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఈ కడాయిలో యాడ్ చేశాను. కుంకుడుకాయలు, శీకాకాయలు, ఆమ్లా క్వాంటిటీ కూడా చెప్పాను కదా. సో యాడ్ చేసిన తర్వాత ఇందులో వాటర్ యాడ్ చేశాను. 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేశాను. తర్వాత ఇందులో మందారం పువ్వుల్ని 10 యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర మందారం పువ్వులు కాకుండా మందారం పౌడర్ ఉంటుంది కదా, సో దాన్ని కూడా యాడ్ చేయొచ్చు. డ్రై మందారం కూడా యాడ్ చేయొచ్చు అనమాట. మీ దగ్గర ప్రజెంట్ మందారం పువ్వులు లేవు అనుకుంటే పౌడర్ యాడ్ చేయండి. డ్రై మందారం పెటల్స్ ఉన్నాయి, అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. 10 మందారం పువ్వులు యాడ్ చేసుకున్న తర్వాత గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద ఈ కడాయి అనేది పెట్టేసుకోండి. మనం కంటిన్యూగా ఇలా కలుపుతూ ఉంటే ఇది మనకి కలర్ అనేది చేంజ్ అవుతుంది. మీరు నమ్మరు, ఇది ఎంత పవర్ఫుల్గా వర్క్ అవుతుందంటే ఫస్ట్ అప్లికేషన్కి వారేవా భలే వర్క్ అయిందని చెప్పేసి మీరే అంటారు. ఇది బాయిల్ అవుతున్నప్పుడు మనకి రెడ్ కలర్లోకి వస్తుంది, ఎందుకంటే మందారం కలర్ రిలీజ్ చేస్తుంది. తర్వాత మిగిలిన ఇంగ్రీడియంట్స్ కూడా మనకి కలర్ అనేది రిలీజ్ చేస్తూ ఉంటాయన్నమాట. మనం గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 10 మినిట్స్ అనేది బాయిల్ చేస్తే ఇవి సాఫ్ట్ అవుతాయి. ఇది సాఫ్ట్ అయిన తర్వాత మనం గ్యాస్ ఆఫ్ చేసి ఒక ప్లేట్ పెట్టేసి ఓవర్ నైట్ అనేది అలా వదిలేయండి. నెక్స్ట్ డే మార్నింగ్కి మిరాకిల్ జరిగింది. చూసారు కదా, బ్లాక్ కలర్లోకి అయితే చేంజ్ అయిపోయింది. ఖచ్చితంగా మనం షాక్ అయ్యే రిజల్ట్స్ అయితే చూస్తామండి. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్లో యాడ్ చేసి మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. సో మనకి చూసారు కదా, మెత్తటి పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇది సూపర్ హెయిర్ డై అనమాట.
ఇంతటితో అయిపోయిందని అనుకోవద్దు. కొంచెం ప్రాసెస్ అనేది పెద్దగా ఉంటుంది, కాకపోతే రిజల్ట్స్ మాత్రం అంతే బాగుంటాయండి. ఇప్పుడు మనం ఒక అలోవెరా లీఫ్ తీసుకోవాలి. అలోవెరా లీఫ్ని నీట్గా వాష్ చేసుకొని సైడ్కున్న ముళ్ళు అనేది కట్ చేసి అలోవెరా జెల్ అనేది తీసుకోవాలి. మనం ఒక లీఫ్ తీసుకుంటే సరిపోతుంది, అంటే 1 కప్పు అలోవెరా అనమాట. మిక్సీ జార్లో యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకుంటే మనకి ఇలా జ్యూస్ అయితే వస్తుంది. మీరు కావాలనుకుంటే మార్కెట్లో దొరికే అలోవెరా జెల్ కూడా యూస్ చేయొచ్చు. బట్ మనకు న్యాచురల్ దొరుకుతున్నప్పుడు మార్కెట్లో అలోవెరా జెల్ ఎందుకండి? మీకు అందుబాటులో ఉంది అనుకుంటే న్యాచురల్లీ యూస్ చేసేయండి. ఇప్పుడు ఈ అలోవెరా జెల్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, సో ఆ పేస్ట్ని కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇది మనకి ఒక మంచి కన్సిస్టెన్సీ, అంటే ప్యాక్ కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత ఇందులో 1 స్పూన్ కోకోనట్ ఆయిల్ యాడ్ చేసేయండి. కోకోనట్ ఆయిల్ వద్దు అనుకుంటే 2 విటమిన్ ఈ క్యాప్సిల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మీ దగ్గర గ్లిజరిన్ ఉంటే గ్లిజరిన్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు నేనైతే వైట్ హెయిర్కి అప్లై చేసేస్తాను. వైట్ హెయిర్ ఉన్న పర్సన్కే కదా అప్లై చేయాలి, అప్పుడే మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. కామెంట్ సెక్షన్లో నాకు కూడా ఎక్కువగా కామెంట్స్ రావు. ఎలా అంటే అక్క వైట్ హెయిర్ ఉన్న పర్సన్ మీద అప్లై చేయండి, అప్పుడే కదా మేము డిఫరెన్స్ చూస్తాము అని అంటారు. సో వైట్ హెయిర్ ఉన్న పర్సన్ అయితే పట్టుకున్నాను, వైట్ హెయిర్ ఉన్న పర్సన్కే అప్లై చేస్తున్నాను. డిఫరెన్స్ మీకు కూడా తెలియాలి కదా, సో అందుకు మీరు డ్రై హెయిర్ మీదైనా ఆయిల్ హెయిర్ మీదైనా అప్లై చేయొచ్చు. మోస్ట్లీ నేను చెప్పాలనుకున్నది ఏంటి అని అంటే, మీరు అప్లై చేసేటప్పుడు స్కాల్ప్ నుండి హెయిర్ లెంత్కి అప్లై చేసేయండి. అంటే హెయిర్ రూట్ నుండి మనం అప్లై చేసుకోవాలి. చాలామంది పైపైన అప్లై చేస్తారండి. పైపైన కాకుండా మీరు ప్రాపర్గా అప్లై చేసుకోండి. సో మీరు ఎవరి సహాయమైనా తీసుకొని అప్లై చేసుకుంటే ఇంకా బాగుంటుంది. అప్లై చేసేటప్పుడే చేయి మొత్తం కూడా బ్లాక్ అవుతుందన్నమాట. సో నేను మీకు అదే చూపిస్తున్నాను. నేను చక్కగా గోరింటా పెట్టుకునే చేతులకైతే బ్లాక్గా అయిపోయింది. సో అప్లై చేసేటప్పుడు ఎంత బ్లాక్ అయిందంటే హెయిర్ అనేది ఇంకెంత బ్లాక్ అవుతుందో మీరే ఆలోచించండి. మీరు ఆయిల్ హెయిర్ మీదైనా డ్రై హెయిర్ మీదైనా అప్లై చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. మొత్తం అప్లై చేసిన తర్వాత ఇలా ఉంది హెయిర్ అయితే. చాలా మందికి గెడ్డం కూడా తెల్లగా ఉంటుంది కదా, సో మీరు గెడ్డాన్ని కూడా అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసి 1 అవర్ ఉంచి నార్మల్ వాటర్తో వాష్ చేయండి. తర్వాత మీరు వెంటనే హెయిర్ ఆయిల్ అనేది అప్లై చేసుకోండి. నెక్స్ట్ డే మీరు షాంపూ చేయొచ్చు. ఇలా మీరు చేస్తే మీ వైట్ హెయిర్ మొత్తం కూడా పర్మనెంట్గా బ్లాక్గా మారిపోతుంది. ఇది 1 రోజు 2 రోజులు కాదండి, వారానికి ఒక్కసారి ఇలా మీరు 3-4 టైమ్స్ చేస్తే ఖచ్చితంగా వైట్ హెయిర్ మొత్తం కూడా బ్లాక్గా మారుతుంది. పర్మనెంట్గా మీ హెయిర్ గ్రోత్ అవ్వాలన్నా, మీరు సూపర్ రిజల్ట్స్ చూడాలన్నా వారానికి ఖచ్చితంగా ఒకసారి చేయండి. ఇది న్యాచురల్ కాబట్టి మీకు 100% నేను గ్యారంటీ. ట్రై చేయండి, 100% రిజల్ట్ అయితే ఉంటుంది. చాలామందికి వైట్ హెయిర్ ప్రాబ్లం అనేది ఉంటుందండి. కాకపోతే వాళ్ళు యూస్ చేసే మెథడ్స్ అనేవి హెయిర్ డైస్ యూస్ చేస్తూ ఉంటారు. కొంతమంది ఏంటంటే ఇంకా కెమికల్స్ ఉన్న కలర్స్ ఏమైనా ట్రై చేద్దాం అని చెప్పేసి అలా కూడా ట్రై చేస్తారు. హెన్నా అనేది యూస్ చేయడం వల్ల కూడా మనం కొంతవరకు వైట్ హెయిర్ని కంట్రోల్ చేసుకొని మన హెయిర్ని బ్లాక్గా మార్చుకోవచ్చు. ఇండిగో కూడా ట్రై చేయొచ్చు. మీరు వారానికి ఒక్కసారి చేసిన మీ వైట్ హెయిర్కి అయితే పర్మనెంట్గా గుడ్ బై చెప్పేయచ్చు. అలాగే మీ హెయిర్ అనేది చాలా ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. ఇన్ని బెనిఫిట్స్ ఉన్న రెమెడీని ఎవ్వరూ కూడా స్కిప్ చేయొద్దు. మీరు కంటిన్యూగా ట్రై చేస్తే మాత్రం ఖచ్చితంగా మీ వైట్ హెయిర్ మొత్తం కూడా బ్లాక్గా మారుతుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, యూజ్ అయింది అని అనుకుంటున్నాను. నేను జెన్యూన్గా రిజల్ట్స్ అయితే చెప్పానండి, అందులో ఎటువంటి డౌట్ అయితే పెట్టుకోవద్దు. ఫస్ట్ టైంకి కాకుండా 3-4 టైమ్స్ ట్రై చేయండి, నిజంగా వర్క్ అవుతుంది. మీరే నాకు కామెంట్ చేస్తారు. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసేయండి. మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.